నమస్తే అండి. మన కన్వర్జేషన్‌ని నేను రికార్డ్ జేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీకు ఓకే గదా? ఓకే సార్. పర్ఫెక్ట్ అండి. చెప్పండి బర్త్ డీటెయిల్స్ చెప్పండి. సార్ 28th జూలై ఓకే. 2001 ఓకే. మార్నింగ్ 3:10 కని రాశారు సార్. 3:10 ఓకే. వెరీ గుడ్. ఏ ఊర్లో పుట్టారు? ఆలగడ్డ సార్. ఆళ్ళగడ్డ కర్నూలు కిందకి వస్తదది. అదే సార్. ఓకే. సో ఇది ఒక 5 నిమిషాలు అటు ఇటు ఉండొచ్చు. పేరెంట్స్ రాసిందే గానీ వెరిఫై చేయమని అంటున్నారు మీరు. అంతే సార్. ఓకే. వెరీ గుడ్. సరే. మీరు ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ఆర్బీఐ 2 ఏదైతే ఉన్నదో దాని లోపల గ్రాఫ్ని ఇయర్ వైజ్గా చేశారు. ప్రిసైజ్ మంత్స్ వారీగా కూడా చేసుకుంటే కొంచెం బాగుంటుంది అనేది. మరీ మంత్లీ కాకపోయినా క్వార్టర్లీ అన్న చేస్తే బాగుంటుందని. సరే, మనం యాక్చువల్గా 30 సెకండ్స్ ఇంటర్వెల్లో కూడా మనము గ్రాఫ్ని ప్రిసైజ్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే సార్. సార్ మరి ఎందుకు చేయలేదని అంటే ఇక్కడ ప్రోగ్రెషన్స్, వెస్టర్న్ ప్రోగ్రెషన్స్ అనేది ఇయర్ బేస్డ్ అనమాట. ఒక సంవత్సరం మీకు ప్రపంచంలో ఒక 100 సంవత్సరాలు ఎలా ఉంటాయి, తర్వాత దానిలో 10 సంవత్సరాలు ఎలా ఉంటాయి, తర్వాత సంవత్సరం ఎలా ఉంటుంది, దానిలో నెల ఎలా ఉంటుంది అని ఎలా అయితే ఉంటుందో సేమ్ దీన్ని కూడా ప్రోగ్రెషన్స్ని మనం ఇయర్గా తీసుకొని తర్వాత మళ్ళీ మంత్స్ కోసం మనము ప్రస్తారాష్టక వర్గం తీసుకొని మళ్ళీ వెస్టర్న్, తర్వాత నక్షత్ర ట్రాన్సిట్, ఇట్లా డిఫరెంట్ 3 టైప్ ఆఫ్ ట్రాన్సిట్స్ మెథడ్స్ ఉన్నాయి. వాటిని మనం లోకల్లో ప్రోటోటైపింగ్ చేసాము. వాటిని ఇన్ ఫ్యూచర్ మనకు వచ్చిన ఫండ్ బట్టి మనం సంపాదించుకుంటాం కదా ఏదో కన్సల్టేషన్తో, వాటిలో నుంచి కొంత డబ్బు తీసుకొని మనము ఈ విధమైన డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఉన్నది ఎఫిషియెంట్గా వర్క్ అవ్వడానికి దీనిలో కూడా 3 రకాల గ్రాఫ్స్ని మనం బిల్డ్ చేసినాం. అవి ఇంకా పూర్తి స్థాయిలో రిలీజ్ అవ్వలేదు, అంటే ఈ అండర్ డెవలప్మెంట్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఇదే ఎలా ఉందనేది అది కాలేదు. దానిలో మౌజ్ ఓవర్ చేస్తే ఆ డేటా పాయింట్స్ మీద ఇప్పుడు ఈ గ్రాఫ్స్ ఉన్నాయి. ఈ గ్రాఫ్స్ మీద మౌజ్ ఓవర్ చేస్తే ఓన్లీ నెంబర్సే కనిపిస్తున్నాయి, కానీ పూర్తి స్థాయిలో ఏ ఆస్పెక్ట్ జరిగింది అనేది ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. సో అదంతా కూడా తీసుకొద్దామనే ఆలోచన ఉన్నదన్నమాట. అది తర్వాత ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేయొచ్చు. చేద్దాం. ఎలా ఉంది ఆలోచన? బాగుంది సార్. అదే స్లోగా వెళ్తున్నాను అన్నట్టు చెప్తున్నారు. అదే బాగా మన తొందరపడకుండా మన ఫస్ట్ అది కూడా ఫిగర్ అవుట్ చేయాలి కదా. 3:10 ఏఎమా అండి, పిఎమా? ఏఎం సార్, పొద్దున 3:10. 28 జూలై 2001. అవును సార్. చెప్పాలి. నేను యాక్చువల్గా బీటీఆర్ చేసి మీరు టైం ఇయరా ప్లీజ్. మీరు బీటీఆర్ చేసి నాకు ఇవ్వకండి. నేను మీకు ఒరిజినల్ ఇస్తున్నా సార్. నేను బీటీఆర్ చేసింది వేరే ఉంది. ఎంత చేశారేంటి? నేను చేస్తే నాకు 3:34 3 hours 2 minutes 34 seconds అలా వచ్చింది. కాకపోతే నేను ఎలా చేశానంటే, ఇప్పుడు మనకి దశలు ఉంటాయి కదా, ఆ దశల్ని బట్టి ఇప్పుడు నాకు ఏమైందంటే, ఇప్పుడు మీరు చూస్తే సాటర్న్ నడుస్తుంది ప్రస్తుతం. ఓకే ఓకే, ఒక్క సెకండ్ దశ కాదు, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మనకి మిథున లగ్నం స్టార్టింగ్ డిగ్రీస్ లో ఉంది, ఓకేనా? అంతే సార్. మిథున లగ్నానికి ఇప్పుడు మీరు 3:02 2 minutes వేసుకుంటే అది వస్తుంది. 3:00 వేసుకుంటే మీకు 15:78 కోఆర్డినేట్స్ కరెక్ట్గానే ఉన్నాయి. సో 3:00 కనుక 3:00 నుంచి వృషభ లగ్నం అయిపోయింది, అవునా? మీరు 3-2 ఏదైతే ఉన్నదో అది దేనిలో చేశారు, దేని ద్వారా చేశారు మీరు? అది నేను ఎలా చేశా అంటే, ఇప్పుడు నాకు దశ నడుస్తుంది కదా, శని దశ. ఓకే. ఆ శని దశలో అంతర్దశగా 2024 జూలై 29 వరకు అంతర్దశలో శని దశ నడిచింది. ఓకే. సో మీరు భుక్తి అంటారు అనుకుంటే దాన్ని మీ లాంగ్వేజ్ లో. అదే దశ భుక్తి. ఆ భుక్తి అయిపోయిన డేట్ నేను రెఫరెన్స్ గా తీసుకొని దాన్ని బట్టి కరెక్షన్ చేశాను. మళ్ళీ ఐనాంశం మారిస్తే నెల రోజులు డిఫరెన్స్ వస్తుంది కదా. ఐనాంశం మారిస్తే మీకు నెల రోజులు డిఫరెన్స్ వస్తుంది. అంటే నేను ఏం చేశానంటే, మళ్ళీ దాన్ని అసలు సోర్స్ ఆఫ్ బర్త్ టైం ఏంటిది, ఎవరిచ్చారు ఇది? అది పేరెంట్స్ నోట్ చేసిందే సార్. ఓకే. సో మిథున లగ్నం అని కన్ఫర్మ్ ఏంటిది? మిథున లగ్నం అని కన్ఫర్మ్ ఏం లేదు సార్. మామూలుగా 3:10 కి ఇచ్చారు కాబట్టి
అలా తీసుకున్నా. నేను లగ్నాన్ని బట్టి వెళ్ళలేదు సార్, నాకు అసలు లగ్నాన్ని బట్టి నాకు తెలియదు. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు మీరు చూడండి దీంట్లో మనకి 5 లెవెల్స్ వరకు వస్తుంది కదా, సాటర్న్ అలా. ఓకే. సో నేను ఇలా నాకు వచ్చిన థాట్స్ ని దాన్ని బట్టి ఇప్పుడు ఈ 5th లెవెల్లో ఈ లగ్నం నడుస్తుందని చెప్పి ఆ లెవెల్ వరకు వెళ్ళి నేను దాన్ని మళ్ళీ బ్యాక్ ట్రేస్ చేశాను. ఇప్పుడు సపోజ్ నాకు కొంచెం బాగా ప్రస్తుతానికి మీకు రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతము శనిలో బుధుడిలో శుక్రుడు నడుస్తున్నాడు 11th February 2025 నుంచి. అంటే నాకు కేతువుకి శుక్రుడికి ఉన్న నా థాట్స్ లో తేడా తెలుస్తుంది. ఎప్పుడు ఆ తేడా వస్తుంది అన్న దాన్ని బట్టి నేను అలా క్యాలిక్యులేట్ చేశాను. దాని ముందు కేతు ఉన్నాడా శుక్రుడి ముందు 16th December నుంచి 11th February వరకు. ఇట్లా నేను ఏం చేస్తానంటే మల్టిపుల్ టైమ్స్ వెరిఫై చేశాను. ఆ థాట్ లో వచ్చే నాకు ఎక్స్పీరియన్స్ లో వచ్చే చేంజెస్ ని, ఆ దశలో వచ్చే చేంజెస్ అట్లా మల్టిపుల్ టైమ్స్ వెరిఫై చేసేసి సో ఈ టైంకి 3-2-34 అనే దానికి నేను అరైవ్ అయ్యాను. సో మీ థాట్ ఏదైతే ఉన్నదో ఒక 20-30 చార్ట్ల మీద మీ థాట్ ప్రకారంగా ఓన్లీ మీకు ఇప్పుడు ఈ విచిత్రం ఏంటంటే ఇప్పుడు మీకు మీ థాట్ ఉన్నది కాబట్టి ఇప్పుడు మీ థాట్ ఏముంటుందో నేను చెప్పలేనుగా మీ టెక్నిక్ ప్రకారంగా. అదే ఎవరిది వాళ్ళైతే చేసుకోవచ్చు. అలా ఉండదుగా ప్రొసీజర్ ఏదైనా కానీ అందరికి పని చేసేది ఉండాలి, మీకు మాత్రమే న్యాయం చేసే ప్రొసీజర్ ఎట్టా అది. సో అది కరెక్ట్ కాదు. ఎవరిది వాళ్ళకి పనిచేస్తుంది అంటే ఇప్పుడు అందరికీ రాదు కదా మీ అంత థాట్ ప్రాసెస్. మీరేమనుకుంటున్నారో మీకు తెలుస్తుంది, ఆయన ఇంకోటి అనుకుంటాడు. ఆయన అనుకున్నది కరెక్ట్ అని గ్యారంటీ ఏంటిది? ఓకే సార్. కాబట్టి దిస్ ప్రొసీజర్ ఈజ్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నది. సో అందరికీ పనిచేసేటట్టు దాన్ని తయారన్నా చేయాలి, లేదంటే దానికి ఏదైనా రెఫరెన్స్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామో దానికి ఒక ఆలోచన ఏ విధంగా లాజికల్గా దాన్ని సార్ట్ చేస్తున్నా ఉండాలి. లేదంటే నెంబర్ ఆఫ్ చార్ట్స్ మీద ప్రూవ్ చేసన్నా కానీ మనం అది చేయాలన్నమాట. అది మనం ఒక్కటే కాదు వేరే వాళ్ళు వాడుకునేటట్టు కూడా ఉండాలన్నమాట. ఓకే, నేనేమనుకుంటున్నానంటే 3:10 ఇచ్చారు కాబట్టి ఒక 10 minutes బిఫోర్ కూడా అయ్యి ఉండొచ్చు, 3 అయ్యి ఉండొచ్చు అది. ఎందుకంటే దానికి మనము నాడీ తత్వ సిద్ధాంతం రూల్స్ అప్లై చేస్తే దాని ప్రకారం 3 చూపిస్తా ఉందన్నమాట. ఓకేనా? సో 3 తీసుకున్నాం. సరే, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? సార్ ప్రస్తుతానికి బీటెక్ అయిపోయింది సార్ లాస్ట్ 2024 మేలో. ఏం గ్రూప్? ఓకే, సిఎస్సి సార్, బీటెక్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్. వెరీ గుడ్. సరే, మరి క్వశ్చన్ నెక్స్ట్. అదే సార్, జాబ్ రావట్లేదు, చాలా ట్రై చేశాను. ఫస్ట్ డేటా సైన్స్ అని ట్రై చేశాను ఒక 1 or 2 months, ఒక జూలై ఎండింగ్ వరకు. ఆ తర్వాత డేటా సైన్స్ కి అనవసరంగా హైప్ ఇచ్చేసారు, దానికి ఇప్పుడు అంత లేదు, ఎక్కువ మంది వచ్చేసారు హైప్ ఇవ్వడం వల్ల. ప్రస్తుతానికి జావాలోనే జాబ్స్ వస్తున్నాయంటే ఒక 6 months ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి జావా కోర్స్ చేశాను సార్. మొన్న జనవరి వరకు జావా కోర్స్ చేశాను. ఓకే, వెరీ గుడ్. జావా కోర్స్ చేస్తే ఏమైందంటే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అక్కడ ఫ్యాకల్టీ సరిగా చెప్పకపోవడము, ఆ తర్వాత లాస్ట్ ప్రాజెక్ట్ వచ్చే టైంకి ఫ్యాకల్టీని తీసేసారు వాళ్ళు. ఆన్లైన్ ట్యూటోరియల్స్ ఏం ఫాలో అవుతారా మీరు? ఆన్లైన్ అంటే ఫస్ట్ లో చూసాను కానీ మళ్ళీ తర్వాత ఏం పెద్దగా చూడలేదు సార్. ఆ కోర్సులోనే పూర్తిగా కోర్సు నమ్ముకునే ఉన్నాను ఒక 6 months. కోర్సు నమ్ముకోవడం అంటే ఇన్స్టిట్యూట్ నమ్ముకోవడమా? అదే కోర్సుని, ఆ ఫ్యాకల్టీని వాళ్ళు ఏదో చేయిస్తారు, అది చేసిన ప్రాజెక్ట్ తోనే మనకి జాబ్ వచ్చేస్తుంది, వాళ్ళు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా ఇస్తున్నారు కదా అని అట్లా ఉన్నాను. కాకపోతే ఏమైందంటే ఏమంటారు మధ్యలో లాస్ట్ కి నేను జనవరిలో ఇంటికి వెళ్ళాను సార్. కాన్వకేషన్ ఉంటే January 6th అట్లా ఇంటికి వెళ్ళాను. ఈ ఒక 10 days ఆగి వచ్చాను. 10 days ఆగి వస్తే వీళ్ళు ఏంటంటే ఫ్యాకల్టీని తీసేసాము, ప్రాజెక్ట్ మీరే చేసుకోండి అని చెప్పేశారు. మళ్ళీ బెంగళూరు ఫ్యాకల్టీతో ఒకసారి అదే వేరే బ్రాంచ్ ఫ్యాకల్టీతో మాట్లాడిచ్చారు. మాట్లాడిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పాటికి సగం ప్రాజెక్ట్ అయిపోయి ఉండాలి, మీరు ఇంకా ఎందుకు చేయలేదని వాళ్ళు అంటున్నారు. సరే అని చెప్పి ఒక 2 రోజులు కూర్చున్నాము. ఒక 2 రోజులు కూర్చొని ప్రాజెక్ట్ చేస్తే ఇంకా చిరాకు వస్తుంది, మొత్తం ఏం చేయాలో అర్థం కాక గజిబిజిగా అయిపోయి అట్లా చేయలేక ఇంకా ఒక 15 days అట్లా ఏం చేయకుండా డిప్రెషన్ లో అట్లా ఉండిపోయాను. ఒక కొంచెం ఎప్పుడు పడుకోవడం అట్లా చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మా కాలేజ్ ఫ్రెండ్స్ కి అందరికి జాబ్ వచ్చి బాగా సెటిల్ అయ్యారు, వీళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమని ఇప్పుడు ఒక 1 week బ్యాక్ సార్, మొన్న ఫ్రైడే కాకుండా అంత ముందు ఫ్రైడే ఈ కొత్త పీజీకి వచ్చాను, వేరే పీజీకి వచ్చాను అనమాట హైదరాబాద్ లో. ఇక్కడ కూడా కొన్ని ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం ఏదో సరే, నాకు ఏమైందంటే మధ్యలో ఒకసారి మా ఫాదర్ ఒక సాఫ్ట్వేర్ దానితో మాట్లాడిచ్చాడు. ఆయన ఏం చెప్పారంటే
నా గురించి అడిగి కొంచెం ఇంటర్లో ఏం చదివావు, ఇంటర్లో ఏమి ఇష్టం, ఇట్లా అన్ని అడిగి ఉమ్, నీ మైండ్ సెట్ కి సైబర్ సెక్యూరిటీ అయితే బాగా సూట్ అయింది, ఉమ్, ఈ డెవలప్మెంట్ అంతా నీకు కష్టము, అన్ని అంత నీ మైండ్ సెట్ కి సూట్ కాదు, అంత స్లోగా నేర్చుకోవాలి, ఇన్ని గుర్తుపెట్టుకోవాలంటే అట్లా కాదు, నీకు కొంచెం అనాలిసిస్ ఎక్కువ ఉంది, ఆ ఇదేమంటారు ఇట్లా డెవలప్మెంట్ అంతా నువ్వు సరిగ్గా చేయలేవు, సైబర్ సెక్యూరిటీ ట్రై చేయి అని చెప్పారు. నేను కూడా ఒకటి చెప్తా కదా అట్లా ఇప్పుడు. చెప్పండి సార్ మీరు. ఇప్పుడు వాళ్ళందరూ చెప్పిందని మనం ఫాలో అవ్వాలా, మనకు నచ్చింది చేయాలా, మనకు వచ్చింది చేయాలా. నెక్స్ట్. అదే సార్, అంటే సరే అని నిన్నటి వరకు ఒక సైబర్ సెక్యూరిటీ చూసా గానీ దాంట్లో కూడా ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి, మళ్ళీ కోర్స్ జాయిన్ అయితే ఈ పాత కోర్సులకి ఏమన్నా అవుతాయి అని చెప్పి ఇంకా ఊరికే యూట్యూబ్ ఫాలో అయ్యాను ఒక వీడియో. ఒక మా ఫ్రెండ్ దగ్గర కోర్సెరా ఫ్రీగా ఉంటే తన దగ్గర అక్కడ కూడా కోర్సెస్ రిజిస్టర్ అయినాయి కానీ అవి కూడా ఏమంతగా కనెక్ట్ అవ్వట్లేదు సార్. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, ఇప్పుడు ఊరికే యూట్యూబ్ లో టైం పాస్ చేస్తున్నాను. యూట్యూబ్ లో అంటే నేర్చుకునేది టైం పాస్ చేస్తాను, షార్ట్స్ రీల్స్ చూస్తాను. మామూలుగా ఏదో వేరే వీడియోస్ సార్, ఆధ్యాత్మికంగా వేరే వీడియోస్ ఉంటాయి కదా, అవి చూస్తున్నాను అనమాట. ఎందుకు అడ్డు పోదామనా లేదంటే జాబ్ చేద్దామనా? లేదు, ఊరికే టైం పాస్ కి చూసి డిప్రెషన్ రాకుండా ఉండడానికి బేసిక్ గా అంతే సార్. ఓకే ఓకే సరే, అర్థమైంది, కేసు అర్థమైంది నాకు, కానీ చాట్ అర్థం కావాలి. సరే, ఇది అయితే వృషభ లగ్నం అర్థమైందా? సో ఇదైతే వృషభ లగ్నం, మిథున లగ్నం అయితే కాదని నేను అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. సో మీరు కోర్స్ ఒక దానిలో నేర్చుకున్నారు, సో దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేసినారు, సో మళ్ళీ ఇంకో కోర్స్కి స్విచ్ అయినలు. ఓకే సరే, ఈ 2 కోర్సులు నేర్చుకున్నారు, ఫ్యాకల్టీ సరిగా లేరు, సిచ్యువేషన్ అనేది మనకు కంఫర్టబుల్గా లేదు, తర్వాత మీరు కోర్స్ ఎలా ట్రై చేశారో అది కూడా వర్కౌట్ కాలేదు. సో నేనేమంటున్నానంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ అనుకున్న దాని మీదనే మీ ఫుల్ ఆఫ్ ఎనర్జీ పెట్టాలి. ఒకళ్ళు చేశారు హెల్ప్, ఒకళ్ళు చేయలేరు అనేది మనకు సంబంధం లేదు, వాళ్ళు అలానే చేస్తారు, ఆ ప్యాటర్నే అంత. అర్థమైందా? సో ఆబ్స్టకల్ వచ్చినప్పుడు అన్ని మనకు అన్ఫేవరబుల్ గా జరుగుతాయి, ఫేవరబుల్ గా జరిగినా మనం అన్ఫేవరబుల్ గా జరుగుతున్నాయనే భావిస్తున్నాం. అర్థమైందా? సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఆబ్స్టకల్స్ అనమాట. సో కాబట్టి మనము అనుకున్న దాని మీదనే ఫోకస్ చేయాలి తప్ప డైవర్ట్ అవ్వకూడదు. సరే, ఇప్పుడు వాళ్ళకి అదైంది 1 ఇయర్, ఇంకో 1 ఇయర్ టైం తీసుకొని మనమైనా నేర్చుకోవచ్చు, మనమైనా టెస్ట్ ప్రాజెక్ట్ చేయొచ్చు, ఫ్రీలాన్సర్ లో ఎట్లా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ట్రై చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు. ఓకే, అనుకున్న దాని మీదనే ఉండాలి తప్ప వేరే దాని మీద డైవర్ట్ అయితే ఎనర్జీ ఎఫర్ట్ అన్ని వేస్ట్ అవుతాయి. ఇప్పుడు 6 months జావా నేర్చుకున్నారు, అక్కడ తర్వాత ఇంకో ఆయన సైబర్ సెక్యూరిటీ అంటాడు, ఇంకో ఆయన ఇంకోటి అంటాడు. సో ఇలా ఎన్ని రోజులు నేర్చుకుంటా పోతాం మనం? మనకు ఒక క్లారిటీ లేనట్టే కదా అప్పుడు. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది, మనము ప్రోగ్రెస్ అచీవ్ చేయలేం. బేసిక్ లాజికల్ అండర్స్టాండింగ్. సో చార్ట్ చూద్దాము, నాకు అర్థమైనది ఏం అర్థమవుతుందో చూస్తా, కొన్ని ఈవెంట్ చెప్తాను ఫస్ట్. సో అవి మీకు ఎట్లా ట్యాప్ అవుతున్నాయో చూద్దాం. ఓకే, దెన్ అప్పుడు మనం ఏదైనా చెప్పగలుగుతామేమో ఆలోచిద్దాం, అప్పుడు మనకి శక్తి వస్తుంది. వృషభ లగ్నానికి లగ్నంలో శని వ్యయభావంలో, కుజుడు సప్తమంలో ఉండి శని కుజులు పరస్పరం చూసుకుంటున్నారు. ఇది బాగా మొండితనం పట్టుదల ఇస్తుంది. ఓకే, దశమాధిపతి యొక్క నక్షత్రాధిపతి అయిన వాడు చంద్రుడు రాహుతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. చంద్రరాహుల సంబంధం ఏం చేస్తుంది? కొన్ని విషయాలు మనం చేయగలుగుతున్నప్పటికీ కూడా చెయ్యలేమేమో అని మనకు తెలియకుండా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాగా గురి చేస్తుంది. కనిపించిందా? తర్వాత 9th లార్డ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యాడో ఒక్కోసారి ఫ్యామిలీ ఇన్హెరిటెంట్గా ప్రోగ్రెస్ అవ్వడానికి కానీ ఫాదర్ అనుకున్నంత ఫినాన్షియల్గా వెల్త్ క్రియేట్ చేయడానికి చాలా అబ్స్టకల్స్ ఉంటాయి. మనమే సాధించాల్సి వస్తుంది, మనమే సెల్ఫ్ మేడ్ అవ్వాల్సి వస్తుంది. ఆయన మనకి ఇచ్చేది కేవలం సపోర్ట్ అంతే, అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేసేటట్టు సిచ్యువేషన్ అనేది కనిపించదు. అగ్రి సార్? అంటే ఫైనాన్షియల్ గా అయితే సపోర్ట్ చేస్తున్నారు సార్ ఇప్పటి వరకు అయితే. మరి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తున్నారు, అదే సపోర్ట్ ఇన్ ద సెన్స్ మనకి చదువుకు అయ్యే వరకే. అర్థమైందా? మనకు చదువుకి బేసిక్ నీడ్స్ కి అంతే, అంతే తప్ప మిరాక్యులస్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము అని చెప్తున్నా నేను ఆయన గ్రోత్ లో. అది సెల్ఫ్ ఎఫర్ట్, మనం సెల్ఫ్ గా ఎర్న్ చేసుకుని మన డబ్బులు మనం సంపాదించాలి. ఓకే, వెల్త్ మనమే క్రియేట్ చేయాలి, అది చెప్తా ఉంది చార్ట్, నా అండర్స్టాండింగ్ అది. తర్వాత ఇంకోటి ఏంటంటే శని వక్రత్వ దోషాన్ని పొందడం వల్ల ప్రొఫెషనల్ సెటిల్మెంట్ చాలా ఆలస్యం అవుతా ఉంటది. ఆలస్యం కావాలి కాబట్టి ఏదో ఒక అబ్స్టకల్ ఇస్తా ఉంది. అర్థమైందా? సెటిల్మెంట్ ఆఫ్ ద కెరియర్ లో ఎప్పుడు కూడా అదొకటి ఉంది. తర్వాత అష్టమాధిపతి కూడా ఈ యొక్క రాహుతో కంట్రోల్ అవ్వడం వల్ల చాలా నాలెడ్జ్ అనేది ఇస్తున్నాడు కానీ బట్ దాన్ని మనం రైట్ వేలో తీసుకోలేకపోతున్నాం. తర్వాత నెక్స్ట్ ధనాధిపతి కూడా వక్రత్వ దోషాన్ని పొందాడు, ధన పంచమాధిపతి. కాబట్టి మనకేంటి ఐదర్ ఎడ్యుకేషనల్ బ్రేక్స్ అన్న ఇవ్వాలి, లేదంటే ఒక చదివి ఇంకో కోర్స్ చేయడం, ఇట్లాంటిది ఇవ్వాలి. ఇది చార్ట్లో ఉన్న ట్విస్ట్ కాంబినేషన్స్. ఓకే, కానీ కుజుడు బలంగా ఉన్నాడు.
కుజుడి యొక్క నక్షత్రాధిపతి స్వయంగా డిస్టర్బ్ అవ్వలేదు, తృతీయానికి కనెక్ట్ అయ్యాడు. సో కుజుడి యొక్క స్టార్ లార్డ్ ఎప్పుడైతే తృతీయానికి కనెక్ట్ అవుతూ దశమాధిపతి చూస్తున్నాడు, దశమాధిపతి నక్షత్రాధిపతి షష్టానికి కనెక్ట్ అయ్యాడు. రవి కుజులు మంచిగానే వెల్ ప్లేస్ అయి ఉన్నారు. ప్రోగ్రామింగ్ పర్వాలేదు. ఇప్పుడు నేనేమంటానంటే ధనాధిపతి ఈజ్ ఆస్పెక్టెడ్ బై సప్తమ వ్యయాధిపతి కాబట్టి నీకు శాప్ కూడా ఏదన్నా శాప్ కానీ శాస్ కానీ ఇలాంటి ఏదైనా అప్లికేషన్స్ కూడా వర్కౌట్ అవ్వచ్చు అని చెప్తా. అర్థమైందా? మీరు అన్నట్టు సైబర్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇవి కూడా పనిచేస్తాయి. ఇవి కూడా పనిచేయచ్చు అనమాట. ఎందుకంటే మార్స్ అనేవాడు యొక్క నక్షత్రంలో ఉన్న శుక్రుడు లగ్నాధిపతి సప్తమాధిపతి చేత చూడబడుతున్నాడు. సో కాబట్టి ఇవన్నీ కూడా పీపుల్ అండ్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ప్రొఫెషనల్ సెటిల్మెంట్లో ఇష్యూస్ ఉన్నాయి. సో ఒకసారి టైం ఫ్లో వెనక్కి వెళదాం. అవి జరుగుతున్నాయా లేదా చెప్పండి. ఓకే ఓకే సార్. నేను మొదట ఒక ఆస్ట్రకల్ చెప్తానే, ఇది పనిచేసిందా లేదా చెప్పండి. 2009 and 10 బిట్వీన్ ద టైము ఒక ఫ్రిక్షన్ తర్వాత ఒక ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఒక ఇబ్బందిని ఇస్తుంది అనమాట. అప్పుడు ఫ్యామిలీలో ఫ్యామిలీ హెల్త్ కానీ లేదంటే అక్కడ ఉండే యాక్చువల్ గా మా గ్రాండ్ ఫాదర్ అప్పుడు చనిపోయారు సార్. ఓకే సారీ. ఓకే, అదొక నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది. దాని తర్వాత ఇయర్ కొంత మీకు చదువు కానీ ప్లేస్ చేంజ్ కానీ ఏదైనా కానీ ఒక ఇంప్రూవ్మెంట్ స్టెప్ తీసుకున్నట్టు పనిచేస్తాను. తర్వాత కొంచెం బాగా చదవడం మొదలు పెట్టారు సార్. ఓకే రైట్. దాని తర్వాత మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చెప్తాను. ఇక్కడ నుంచి ఫైనాన్షియల్గా కొంచెం ఫ్లో అయితే బాగానే పోతా ఉంది. 14-15లో పర్వాలేదు చెప్తాను. ప్రోగ్రెస్ ఎస్ 2015లో వీనస్ భుక్తి జరుగుతుంది. వీనస్ స్టార్ లైట్ పర్వాలేదు, కొంత ఇంప్రూవ్. గురుదశ నడుస్తూ ఉంది కదా, గురువు స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం తృతీయంలో ఉన్నాడు. పర్వాలేదు, బాగానే ఉంది. మా సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తూ ఉన్నది. అర్థమైందా? సెల్ఫ్ ఎఫర్ట్ చెప్తాను, తర్వాత ఇంప్రూవ్మెంట్ కూడా చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఒక ఇంప్రూవ్మెంటే పోతా ఉన్నది. ఇంప్రూవ్మెంట్ అంటే స్టెప్ బై స్టెప్ ఎదుగుతుంది. ఫ్యామిలీ కండిషన్ కానీ ఇబ్బంది ఏం లేకుండా ఎదుగుతుంది. మీకు 18లో కూడా ఎడ్యుకేషన్ పరంగా ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ అట్లాంటి 18-19లో కూడా చెప్పాలి. చదువు అవన్నీ కూడా బాగుంటాయని చెప్తాను. పనిచేసే ఇంటర్ లో మంచి కాలేజ్ లో చేరాను సార్. మంచి కాలేజ్, మంచి రిజల్ట్స్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. ఓకేనా? సో ఇబ్బంది ఎక్కడ వరకు ఉండదో అక్కడ వరకు ఇబ్బంది లేకుండానే చాట మూవ్ అవుతుంది. చూడండి మళ్ళీ ప్రాబ్లం చెప్పేంత వరకు 20, 21 ఇవన్నీ బాగానే నడిచాయి. ఇబ్బంది ఏం చెప్పేదానికి ఏం లేదు. 22, 23 ప్రోగ్రెసివ్ వీనస్, నో ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ అనమాట. ఓకే, నో ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్. చార్ట్ మంచిగానే మూవ్ అవుతూ వచ్చింది. ఓకే, చార్ట్లో అయితే ఏమీ ప్రాబ్లం లేదు. మీరు రెగ్యులర్ ఫ్లోలోనే ఉన్నారు. ఓకేనా? రెగ్యులర్ ఫ్లోలోనే ఉన్నారు. మీకు చార్ట్ డిఫికల్టీకి వెళ్తుంది, ఇంకెళ్ళలేదు, వెళ్తుంది, అది చెప్తాను. అయితే 2024లో 24 ఆగస్టు నుంచి మీకు బుధభుక్తి జరుగుతుంది. ఇది ఎక్స్పెక్టెడ్గా లేదు. బుధుడి స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం ఉంది, పర్లేదు. కాకపోతే బుధుడు స్టార్లాడు దెబ్బతిన్నాడు, కానీ ద్వితీయంలో ఉన్నాడు కదా, సో పర్వాలేదు. ఓకే గుడ్. శనిలో శని జరుగుతూ ఉన్నది. సో శని యోగించే పక్షంలో ఒకసారి స్వభుక్తి అంటే మీరు అంటే 24 స్టార్టింగ్ నుంచి మీరు ఈ కోర్సెస్ అవన్నీ చేస్తున్నారా? 24 మే జూన్ ఆ టైం నుంచి. అదే 24 క్యాలెండర్ ఇయర్ లో నుంచి ఉన్నారు మీరు. అర్థమైంది. ఓకే రైట్. సార్ యాక్చువల్ గా శనిలో స్వభుక్తి పెద్దగా బాగాలేదు సార్. అంటే అదే ఎక్స్పెక్టెడ్ గా ఏమీ లేదు. అదే నేను శనిలో శనే చెప్పాను అనమాట. మీకు శనిలో శనే స్లోగా ఉంది, ఎక్స్పెక్టెడ్ గా ఫ్లో అవ్వట్లేదు, అలా నడుస్తుంది. పెద్దగా బాగాలేదంటే ఇంకేమైనా నెగిటివ్ రిజల్ట్ చెప్తే చెప్పాలి మీరు. ఓకే ఓకే. ఇంకా బాగాలేదనంటే ఏమైంది? ఫాదర్ ఏమన్నా వర్క్ పరంగా ఇబ్బందిగా ఉందా? మదర్ హెల్త్ ఏమైనా ఇబ్బందిగా ఉందా? బాగాలేదంటే ఏం బాగాలేదు? బాగాలేదంటే అదే సార్, అక్కడ కోడింగ్ నేర్చుకోవడానికి నేను ట్రై చేసిన ప్రతిసారి నేర్చుకోలేకపోయేవాడిని. ఓకేలే ఏం కాదులే. ఓకే, సో చూద్దాం. ఓకే, ఇదంతా ఫ్లో అయితే టైం ఫ్లో అయితే బాగుంది. మరి మీ బీటెక్ పర్సంటేజ్ అంతా మంచిగా వచ్చినాయా? మరి బీటెక్ పర్సంటేజ్ వరకు మంచిగా వచ్చింది సార్. ఎందుకంటే పెద్దగా ఏం లేదు అక్కడ, మామూలుగా ముందు రోజు చదివి రాసేసేదే కదా. అది నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఓకే రైట్. పర్సంటేజ్ అయితే బాగానే వచ్చింది సార్. ఇప్పుడు గ్రూప్స్ ప్రాజెక్ట్స్ చేసేస్తాము, ఎగ్జామ్ కు ముందు రోజు చదివి వస్తే మార్క్స్ వచ్చేస్తాయి. అది ఓకే, సరే, అది మీకు ఈజీ. తర్వాత ముందుకి ఫ్లో వెళదాము. సో బుధభుక్తి జరుగుతూ ఉంది. బుధుడి స్టార్ లార్డ్ అయితే ఎక్స్పెక్టెడ్గా లేడు, కానీ ఓకే. బుధుడి స్టార్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం మార్స్ ఉన్నాడు.
సెవెంత్ అంటే కొంచెం కాంపిటీషన్ చూపించింది. కానీ మనకి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అనేవాడు 2025-26లో నెటల్ సాటర్న్కి స్క్వేర్ అవుతున్నాడు. 25-26 క్యాలెండర్ ఇయర్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంది, అది చెప్తా ఉంది. ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఒక ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా నెటల్ 10th హౌస్కి అపోజిషన్ ఇస్తూ ఉన్నది. అంటే బుధబుక్త్ అనేది ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయట్లేదు. అంటే 2028కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాటర్న్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. అంటే 28 వరకు ఇది ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయట్లేదు. దానికి తోడు ప్రోగ్రెసివ్ మార్స్ రెట్రోగ్రేడ్ యురేనస్కి సెక్స్టైల్ ఇస్తూ ఉంది. ఇది కూడా మనం ఫేవరబుల్ ఆస్పెక్ట్గా చెప్పాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో మీరు టైం అనేది ఈ డివోషనల్ వీడియోస్ కోసమో దీనికోసమో డైవర్షన్ కాకుండా నేనేమంటానంటే ఆ డైవర్షన్ ఏదో కోర్స్ టు డైవర్షన్ అనమాట. మీకు తెలుగు నచ్చలేదు ఇంగ్లీష్ చదవండి, ఇంగ్లీష్ నచ్చకపోతే హిందీ చదవండి, అదొక ఐడియా. అర్థమైంది? నేను జస్ట్ ఐడియా చెప్తున్నాను, యాజ్ ఎ స్టూడెంట్కి ఒక ఐడియా చెప్తున్నాను అనుకోండి. మీకు బోర్ కొడతా ఉంది, లిండా అది కోర్స్ ఎరా ట్యూటోరియల్స్ ఉన్నాయి, బోర్ కొట్టాయి, లిండా ట్యూటోరియల్స్ ట్రై చేయండి, ఇంకోటి ఏదో ట్రై చేయండి. అర్థమైందా? సో ఒక ట్యూటోరియల్ కాకపోతే ఇంకో ట్యూటోరియల్. ఇప్పుడు ఒకటే సబ్జెక్ట్ ని 100 మంది ఆథర్ చెప్తారు, 2000 మంది ఆథర్ చెప్తారు. సాఫ్ట్వేర్ కోర్సెస్ కి చాలా రిసోర్స్ ఉన్నాయి కాబట్టి మనం ట్రై చేస్తూ ఉంటాము. ఒక టెస్ట్ ప్రాజెక్ట్ ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే మనకి మన ప్రొఫైల్ని మార్కెట్ చేసుకుంటూ ఉండడం, మనకి ఆ బ్లాగ్లో మన ప్రాజెక్ట్స్ని ఏదైతే ఉన్నదో చిన్నగా పెట్టడం, గీట్ హబ్లో అట్లా షేర్ చేయడం, అవి చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే టైం అనేది ఫ్లో సరిగా లేనప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ లో వెళ్ళొచ్చు, అక్కడ అబ్స్ట్రకల్ రావచ్చు. అబ్స్ట్రకల్ కామన్, ఇక అబ్స్ట్రకల్ అర్థమైందా? 3 నెలల తర్వాత ఏది సరిగ్గా నడవదని అర్థమైందా? తర్వాత మళ్ళీ ఇంకోటి వస్తుంది, వస్తూనే ఉంటది. కానీ ఒక కంటిన్యూటీ అనేది ఉండడం వల్ల నేచర్కి కూడా మన మీద ఒక అభిమానం కలుగుతుంది. సర్లే పాపం కష్టపడుతున్నాడు, ఈసారి ఛాన్స్ ఇద్దాం మనోడికి అని ఫీల్ అవుతుంది. అది కూడా ప్రయత్నం అయితే చేయాలి కదా. కాబట్టి 28 వరకు మీరు ఒక కంపెనీలో ఉద్యోగం రావచ్చు, కానీ స్టెబిలిటీ గురించి ఆలోచించకండి. మళ్ళీ జాబ్ వచ్చింది సార్, మళ్ళీ 6 నెలల్లో మానేసానని కంగారు పడకండి. అది అలానే జరుగుద్ది, అంతే. అది దానికి మీరు ఫిక్స్ అయిపోయారు అనుకోండి, ఇప్పుడున్న రోజుకి బెటర్ పర్ఫామ్ చేయడానికి ఏం చేయాలో అది చేస్తారు. ఇక అదే మీరు ఇలాంటి వీడియోస్ ద్వారా డైవర్ట్ అయ్యారనుకోండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఉండొద్దని చెప్పట్లేదు నేను, అర్థమైందా? కానీ మీరు చేయాల్సిన టాస్క్ నుంచి డైవర్ట్ అయ్యే ఆధ్యాత్మికమైన వీడియోలు ఏవైతే వీడియోలు చూస్తున్నామో అవన్నీ కూడా ఈ స్కిల్ సెట్ ఏమి ఇంప్రూవ్ చేయవు కదా. నేను ఆస్ట్రాలజీ అవ్వాలంటే ఆస్ట్రాలజీ స్కిల్ సెట్ సంబంధించిన వీడియోలే నేను చూడాలనుకుంటే ఆ బుక్స్ చదవాలి, అవే చెయ్యాలి. సో మనకి ఒకటేదో ఎప్పుడు చిన్నప్పుడు రూల్ చదివాను, 5% ఎంటర్టైన్మెంట్ అనమాట, అంతే. మిగిలినది అంతా కూడా మళ్ళీ చేయాల్సిందే చేయాలన్నమాట. ఓకే. సో 28 వరకు కూడా మీరు ఆ ప్రయత్నం చేస్తే అప్పుడు మీది బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు. శుక్రుడు స్టార్ లాడు శుక్రుడు స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు. మార్స్ మంచి యోగంలో ఉన్నాడు, సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు, అగ్న స్టార్ లాడు మార్స్. సో కాబట్టి అప్పటికి 10th హౌస్ సెక్స్టైల్ ఇస్తుంది. ఈ బ్యాడ్ ఆస్పెక్ట్స్ అన్నిటిని ఓవర్కమ్ చేస్తారు. ప్రోగ్రెసివ్ మార్స్ రెట్రోగ్రేట్ అయ్యి సెక్స్టైల్ ఇస్తే మీరు అగ్రెసివ్ స్టెప్స్ తీసుకునే దానికి కూడా ప్రమాదాన్ని ఇస్తుంది అనమాట. అగ్రెసివ్ అంటే నీ దగ్గర నేను పని చేసేది ఏముంది, నేను చేసుకోగలుగుతాను, నాకు బోల్డ్ ఆపర్చునిటీ ఉన్నాయి, నాకు ఆల్రెడీ బోల్డ్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేశాను, ఇది కాకపోతే అక్కడే ఇంకా డబ్బులు ఈజీగా వస్తున్నాయి, అలా అని ఎప్పుడు కూడా హెసిటేట్ అవ్వకండి. మీకు ఆపర్చునిటీ రావచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. స్టాండర్డ్ జాబే కదా, అర్థమైందా? సో కాబట్టి మీరు కంటిన్యూస్గా ఇంకో 3 years ప్రయత్నం చేయండి, అది కంక్లూషన్ అనమాట. అప్పుడు మీరు అదే టైంలో 28 నుంచి 31 మధ్యలో వివాహం అవన్నీ కూడా ప్లాన్ చేసుకోండి. ఇంకా వేరే ఆస్పెక్ట్స్ అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఏమి టిపికల్ ఆస్పెక్ట్స్ ఫామ్ అవ్వట్లేదు కాబట్టి సంతోషము. అక్కడ ఫామ్ అయినప్పుడు ఫామ్ అవుతాయి. ఆ 31, 32లో అక్కడ కొంచెం చిన్న ఆస్పెక్ట్స్, ప్రోగ్రెసివ్ మార్స్ అపోజిషన్ వీనస్, ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఫామ్ అవుతున్నాయి. కానీ మేజర్గా 10th హౌస్ మంచిగా మూవ్ అయింది కదా. 10th హౌస్ మళ్ళీ యురేనస్కి సెక్స్టైల్ ఇస్తుంది అప్కమింగ్లో. ఇచ్చినా కూడా మళ్ళీ ముందుకు అందుకొని వీనస్కి సెక్స్టైల్ ఇస్తుంది, మళ్ళీ మెర్క్యూరీకి స్క్వేర్ ఇస్తుంది. ఎస్, అబ్స్ట్రకల్స్ ఉన్నాయి ఈ చార్ట్లో, అబ్స్ట్రకల్స్ ఉంది. అసలు ఆడే అబ్స్ట్రకల్లో ఇరుక్కున్నాడు, అర్థమైందా? సో మీరు ఇప్పుడు మీ ఫ్యామిలీకి దూరంగా మీరు అవే ఫ్రమ్ ది పేరెంట్స్ ఉండి వేరే దగ్గర ప్రయత్నం చేసేది ఏదైతే ఉన్నదో అదే రికమెండ్ చెప్తాను, అర్థమైందా? అవే ఫ్రమ్ ద ఫ్యామిలీగా ఉండి మీరు చేస్తూ వెళ్ళండి. ఓకేనా? మీరు ఇప్పుడు మళ్ళీ హోమ్ టౌన్ నుంచి బ్యాక్ వచ్చారా? ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటున్నా సార్. సరే, ఎక్స్ సిటీలో ఉన్నారు, అక్కడే దూరంగా పేరెంట్స్ నుంచి దూరంగా ఉండి మీ ప్రయత్నం ఏదో చేస్తూ ఉండండి. ఆబ్స్టకల్ వస్తే ఓవర్కమ్ చేస్తారు. ఫస్ట్ అయితే మీకైతే ప్రోగ్రెస్ అయితే వస్తుంది. 28 అరౌండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 28 జూలై అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్యూ మంత్స్ ప్లస్ ఆర్ మైనస్, అది కంక్లూషన్. అక్కడే మ్యారేజ్ కోసం కూడా ప్రయత్నం చేయండి. ఇంకా మిగిలిన సిచ్యువేషన్స్ ని బట్టి మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో పాస్ట్ టైమ్ లైన్ కూడా టాలీ అయింది కదా. Yes, that's all my analysis. Happy with the analysis, huh?
ఎస్ సార్ హ్యాపీ సార్. వెరీ గుడ్, మరి ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? సార్ అదే సార్ మామూలుగా మ్యారేజ్ కి కూడా రేటింగ్ అప్పుడే ఇస్తుంటారు చెప్పేశా కదా, అంటే 28 to 31. రేటింగ్ ఇస్తారు కదా, మ్యారేజ్ కి 10 కి 6 ఇవ్వచ్చు అలా ఇస్తుంటారు కదా. సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు, కళత్రకారకుడు బాగున్నాడు, దోషం అయితే లేదు. ఓకేనా? కుటుంబాధిపతి కొంచెం ఫ్రిక్షన్ లో ఉన్నాడు. ఓకే, పర్వాలేదు, నాట్ బ్యాడ్ అన్నమాట. రేటింగ్ కావాలి కంపల్సరీ. అంటే అదే పర్లేదు సార్. బాగుంది. ఓకేనా, బాగుంది. మిగిలినది రెండో కంపాటబిలిటీ, టైం కూడా ఉంటది కదా, అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ బాగున్నారబ్బా, మీ వర్క్ లో కొంచెం ప్రోగ్రెస్ అవుతలేదని ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అనుకో, అది కూడా టైమే కదా. సో టైం ఒక్కొక్క విషయం ఇంకో విషయం మీద ఇంపాక్ట్ చేయదా? చేస్తా ఉంటది. శని కుజులు పరస్పరం చూసుకుంటున్నారులే, పర్వాలేదు. మీకు ఎంత రేటింగ్ కావాలి చెప్పండి. ఒక మనీ 7.5 ఉంటే పర్ఫెక్ట్ ఉంది, సరేనా? ఓకే, దాని ఎబోనే ఉంది. ఆల్ ది బెస్ట్ మరి. ఓకే. నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.